గురువారం నాడు మార్గశిర లక్ష్మీవార వ్రతము. ఈ కథని మీ పూజానంతరం చదివిలా లేక విన్నా కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఆ ఇల్లు తులతూగుతుంది. ముందుగా మీకు జ్యోతిష్యం పరంగా కానీ వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి, రాజకీయం, పెళ్ళి, సంతానం, దాంతోపాటుగా లవ్ మ్యారేజ్ సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, చేతబడి, నరదృష్టి, నరదోష, నాగదోషాలు, కుజదోషాలు, ఇలా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు జస్ట్ ఫోన్లోనే మీ యొక్క జాతకం అనేది చెప్తారండి. వాట్సాప్ ద్వారా మీరు కలుసుకోవచ్చు. ఫోన్ అయినా చేయవచ్చు. నమ్మకంతో కాల్ చేయండి. ఇప్పుడు కథ ప్రారంభం. ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి 4 వర్ణాల వారు కలిసి ఒకచోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియచేయండి అన్నారు. గురువారం చేసే ఈ పూజని లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయటానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు, మహనీయ, ఈ పూజని ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్ష్మీవారము విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీ గురువారం కదా, ప్రజలు నా వ్రతం చేశారో లేదో అని నేను చూసేస్తాను, నాకు అనుమతి ఇవ్వండి స్వామి భూలోకానికి వెళ్ళడానికి అని చెప్పిందంట. అప్పుడు విష్ణుమూర్తి సరే అని సర్వాలంకార భూషిత అయిన భూలోకానికి పయనమయ్యింది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందు వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర గురువారము లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి బుగ్గు పెట్టలేదేంటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మ, ఆ వ్రతం ఏమిటి? ఎలా చెయ్యాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. చూడండి, సాక్షాత్తు లక్ష్మీదేవే తన పూజను ఎలా చేయాలో మనకు చెప్పిందనమాట. ఎలా చేయాలి? మార్గశిర గురువారము ఉదయమే లేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి ముద్రలను ముగ్గుతో వెయ్యాలి. కొత్త కొలత పాత్రలు తెచ్చి కడిగి ఎండబెట్టాలి. అంటే మనకు ధనలక్ష్మి కొంచెం ఉంటుంది కదా, అదండి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేయాలి. శుచిగా స్నానము చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దానిపైన కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్కని అంటే వక్కని ఉంచాలి. తెల్లధాన్యాన్ని ఈ మాసములో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రటి పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చెయ్యాలి. మొదటగా పాలు నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత మొదటి వారము పులగము, 2వ వారము తిమ్మనము, 3వ వారము అప్పాలు, 4వ వారము పులిహోర, 5వ వారము పూర్ణం బూరెలు పెట్టాలి. నేతితో మాత్రమే చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. నూనె అనేది వాడకూడదు. ఇది ఒక విధానం అవ్వ అని చెప్పడంతో, మరి 2వ విధానం ఏమిటమ్మా అడిగింది ఆ అవ్వ. అప్పుడు 2వ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. కాబట్టి నైవేద్యం అనేది మనం అందరికీ పంచిపెట్టాలి. మనసును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చెయ్యాలి. పసుపు కుంకుమలను పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీ తాండవిస్తుంది, అంటే తాంబూలం అన్నమాట. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలవ్వా. గురువారమే లేచి ఉదయాన్నే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తోడకున్నా ఆ ఇంట లక్ష్మి నిలబడదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది.
ఏ స్త్రీ గురువారం నాడు పిల్లల్ని తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి ఊడ్చకుండా అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలబడదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగటం, అత్తామామను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకి ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారము ధన ధర్మాలు పూజలు చెయ్యదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య సంక్రాంతి ప్రతి నెలా సంక్రమణం జరుగుతుంది కదండి. ఆ తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురి అంటే నరకానికి పోతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ 3 నిధులలో నిషిద్ధ పదార్థాలు తినకుండా ఒంటిపూట భోజనం చేస్తూ లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాలతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం అనేది ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాపం అనేది చుట్టుకుంటుంది. భోజించే సమయంలో పడమర దక్షిణ దిక్కులు కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తర్వాత తలకి నూనె రాయడం, కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరింటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవమందు బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఆ స్త్రీల ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసల బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటికి చూడడానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి ఆ లక్ష్మీదేవి అసహించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపిండితో ముగ్గు వేసేది. లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీనే ఆధారించే ఆ పేద స్త్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తులారా నేను నీ భక్తిని మెచ్చాను, వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్తు లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీ నోట మాట రాగా ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరుకోకుండానే నేను వరాలిస్తున్నాను, నీవు మరణించేంత వరకు సకల సంపదలను అనుభవిస్తావు, మరణం తర్వాత వైకుంఠానికి చేరతావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ నిత్యం పూజించి సకల సంపదలు సౌభాగ్యాలు 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రులతో ఇలా పలికారు. శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చూడటం వల్ల శుభాలు కలుగుతాయి. నైవేద్యాలు 1వ గురువారం పులగం, 2వ గురువారం అట్లు తిమ్మనం, 3వ గురువారం అప్పాలు పరమాన్నం, 4వ గురువారం చిత్రాన్నం గారెలు, 5వ గురువారం పూర్ణం బూరెలు. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ కూడా ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలిగి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటున్నాను. స్వయం భూయాత్.